హలో అందరికీ, నేను మీ అరుంధతి. ఏంటి బ్రెడ్ పట్టుకొని వచ్చావు అరుంధతి అనుకుంటున్నారా? అవును, బ్రెడ్‌తోనే వచ్చాను. కానీ ఆ బ్రెడ్‌లో ఉన్న జామ్ అయితే నేనే తయారు చేశాను. ఎలాగో చూసేద్దామా? నేనైతే ఈ జామ్‌ని బీట్రూట్‌తో అయితే తయారు చేశాను. ముందుగా అయితే నీట్‌గా క్లీన్ చేసుకొని మొత్తం తొక్కైతే తీసేసుకోవాలి. తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నిటిని అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి. గిన్నెలో వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. మెత్తగా మెత్తగా కాకపోయినా అదిగో చూపిస్తాను చూడండి. అదిగో కట్ చేస్తే కట్ అయిపోతుంది కదా, అంతలా అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకొని చల్లారిపోయాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని అయితే ఇక మనం పొయ్యి మీద పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడికించాలి. అందులోకి ఒక కప్పు బెల్లం అయితే తీసేసుకోవాలి. బెల్లం చాలా హెల్దీ కదా. బెల్లం తీసేసుకొని మొత్తం కరిగిపోయేంత వరకు కలపాలి. కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసి ఒక నిమిషం ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలన్నమాట. అంతే, బీట్రూట్ జామ్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి. అదిగోండి, నేనైతే నీట్గా ఒక గాజు బౌల్లో అయితే వేసేసాను. ఇంకా తినడమే ఆలస్యం. వచ్చేయండి, మీరు కూడా తినండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.